జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ రిపోర్టర్స్. ఏసీబీ అధికారులకు చిక్కిన జగిత్యాల జిల్లా రవాణా శాఖ అధికారి బానోతు భద్రునాయక్. మొబైల్ ఫోన్ ఇచ్చేందుకు లంచం అడిగి అడ్డంగా బుక్ అయిపోయి మరో కొద్ది రోజుల్లో పదవీ విరమణ పొందాల్సిన జిల్లా రవాణా శాఖ అధికారి. మరికొద్ది రోజుల్లో పదవీ విరమణ పొందాల్సిన జిల్లా రవాణా శాఖ అధికారి ఏసీబీకి చిక్కడం జగిత్యాలలో సంచలనంగా మారింది. మొబైల్ ఫోన్ ఇచ్చేందుకు లంచం అడిగి దొరికిపోయాడు ఆ అధికారి. ఇందుకు సంబంధించిన వివరాల మేరకు జగిత్యాల జిల్లా రవాణా శాఖ అధికారి బానోతు భద్రునాయక్ బుధవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో 22,000 రూపాయల లంచం తీసుకుంటూ తాటిపల్లి రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులకు చిక్కాడు. డీఎస్పీ విజయ్ కుమార్ నేతృత్వంలో అధికారులు బాధితుల నుండి లంచం తీసుకుంటుండగా ట్రాప్ చేశారు. జిల్లాలోని కోరుట్లకు చెందిన శశిధర్ అనే వ్యక్తికి జేసీబీ ఉండగా మోటార్ వెహికల్ యాక్ట్ రూల్స్ ప్రకారం దాన్ని డీటీఓ సీజ్ చేశారు. జేసీబీతో పాటు ఫోన్ కూడా స్వాధీనం చేసుకోవడంతో మొబైల్ ఫోన్ తిరిగి ఇవ్వాలని శశిధర్ ప్రాధాయపడ్డాడు. 35,000 రూపాయలు లంచంగా ఇస్తేనే మొబైల్ ఫోన్ తిరిగి ఇస్తానని చెప్పడంతో డీటీఓ భద్రునాయక్ డ్రైవర్ అరవింద్ ద్వారా బేరం మాట్లాడించాడు. చివరకు 22,000కు డీల్ కుదుర్చుకోవడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో బుధవారం ఏసీబీ అధికారులు రవాణా శాఖ కార్యాలయంలో పట్టుకున్నారు. డ్రైవర్ ద్వారా లంచం తీసుకుంటుండగా భద్రునాయక్ను పట్టుకున్నామని, వీరిని కరీంనగర్ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. మేము సర్వేలెన్స్ అండ్ కంప్లైంట్ రావడం వల్ల దాని మీద ఈరోజు వెయిట్ చేసాము. నిన్న స్టేట్మెంట్స్ రికార్డ్ చేయగా ఒక జేసీబీ నాలుకొని దాన్ని ఇల్లీగల్ డీటైన్ చేసుకొని దాని మీద ఎటువంటి ఫైన్స్ వేయకుండా, యాక్చువల్గా జేసీబీ పేపర్స్ కూడా అన్నీ ఉన్నాయి, దాంట్లో పొల్యూషను అండ్ ఇన్సూరెన్స్ పేపర్స్ 2 మాత్రమే లేవు. వాటి కోసము సరే ఛాలెంజ్ చేస్తే చేయాలి, కానీ దానికోసం 40,000 డిమాండ్ చేయడం జరిగింది. ఆ 40,000 నుంచి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం నుంచి 35,000కి సెటిల్ అయింది. అవుట్ ఆఫ్ దట్ 35,000 13,000 మొన్న నైట్ ఏదైతే జేసీబీని సీజ్ చేశారో ఆ రోజు మన బానోతు అరవింద్, ఈయన ప్రైవేట్ డ్రైవర్ ఆఫ్ ది ఆర్టీఓ గారు బానోతు భద్రునాయక్ గారికి, అతను 13,000 వాళ్ళ దగ్గర నుంచి క్యాష్గా తీసేసుకొని వాళ్ళ 2 సెల్ ఫోన్స్ కూడా అతను హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నాడు. ఈ మిగతా 22,000 అమౌంట్ ఏదైతే ఉందో అది ఇస్తే కానీ ఇవ్వాలని చెప్పారు. ఈరోజు వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యి 22,000 ప్రింటెడ్ అమౌంట్ తీసుకొని వచ్చి ఈ బానోతు అరవింద్కి ఇవ్వగా అతను తీసుకొని యాక్సెప్ట్ చేసినందుకు రెడ్ హ్యాండెడ్గా మనకు దొరికారు. దాని మీద ఎక్స్ప్లెనేషన్లో బానోతు భద్రునాయక్ ఆర్టీఓ గారు చెప్పడం వల్ల నేను చేశానని కూడా కన్ఫెస్ చేశాడు. ఈ వెహికల్ని రిలీజ్ చేయడం కోసము ఆయన సెల్ ఫోన్స్, వెహికల్ అన్నీ మేము వాళ్ళకి ఇచ్చి కేసు చేసి ఈరోజు రిమాండ్ చేస్తాం. ఎక్కడైనా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎనీ ప్లేస్, కరీంనగర్ కానీ, మన జగిత్యాల కానీ, సిరిసిల్ల కానీ, ఇంకా పెద్దపల్లి డిస్ట్రిక్ట్ కానీ, ఎక్కడ కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్ కరప్షన్ యాక్టివిటీస్లో పాల్గొంటే దయచేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. దీని విషయంగా ముమ్మరంగా మనం అడ్వర్టైజ్మెంట్ కూడా చేస్తున్నాము. స్టిక్కరింగ్ ఎక్కడ చూసినా మీకు ప్రతి ఆఫీస్లో స్టిక్కర్స్ అన్నీ లభిస్తాయి. మా ఫోన్ నెంబరు టోల్ ఫ్రీ నెంబర్ 1064. ఈ 1064 కూడా ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జిల్లా కేంద్రంలోని దరూర్ క్యాంపులో ఈవీఎం గోడౌన్ కేంద్రాన్ని కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలన. జగిత్యాల జిల్లా కేంద్రంలోని దరూర్ క్యాంపులో ఉన్న ఈవీఎం గోడౌన్ కేంద్రాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తనిఖీ చేశారు. ఈవీఎం భద్రతకు సంబంధించి ప్రతి నెల తనిఖీ చేయడం జరుగుతుందని, అందులో భాగంగానే ఈవీఎం గోడౌన్ కేంద్రాన్ని సందర్శించడం జరిగిందని కలెక్టర్ ఈ సందర్భంగా వివరించారు. కలెక్టర్ వెంట జగిత్యాల ఆర్డీఓ మౌసంతో పాటు కలెక్టరేట్ ఏవో హకీం, ఎలక్షన్ సూపరింటెండెంట్, జగిత్యాల అర్బన్ తహసీల్దార్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్కు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో పాటు జిల్లా అధికారులు నివాళులు. బుధవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో
స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో పాటుగా పలువురు జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొని తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్తో పాటు కలెక్టరేట్ ఈవో హకీం, బీసీ సంక్షేమ శాఖ అధికారిని శ్రీమతి సునీత, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రాజకుమార్ కాంబ్లే, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి చిత్రు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రఘువరంతో పాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ప్రమోద్ కుమార్, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి తెలంగాణ మోడల్ స్కూల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ సత్యప్రసాద్. బుధవారం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తనిఖీ చేసి పరిశీలించి పాఠశాల విద్యార్థుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ కార్యాలయం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా కలెక్టర్ తరగతి గదిలో విద్యార్థులతో కలిసి కూర్చొని విద్యాబోధనను పరిశీలించాలని పేర్కొంది. విద్యార్థులకు సీజనల్ వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పాఠశాల పరిసరాల పరిశుభ్రత పాటించాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారని కార్యాలయం పేర్కొంది. జిల్లా కలెక్టర్ పరిశీలన తర్వాత వెంటనే జిల్లా విద్యాధికారి అక్కడి టీచింగ్ స్టాఫ్ అందరితో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి బోధనలో కానీ, పాఠశాల రెడ్నెస్లో కానీ, పిల్లల సౌకర్యాల ఏర్పాట్లలో కానీ ఎలాంటి పొరపాటు లేకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని, వారందరికీ కలెక్టర్ సూచన తప్పకుండా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్తో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి రాము, ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ రవీందర్ మరియు సోమేత అధికారులు పాల్గొన్నారని కలెక్టర్ కార్యాలయం తన ప్రకటనలో వివరించింది. మూల నక్షత్రం సందర్భంగా నూకపల్లి శ్రీ సరస్వతి మాత ఆలయంలో ఘనంగా ప్రత్యేక పూజలు. జగిత్యాల నూకపల్లి అర్బన్ కాలనీలో కొలువై ఉన్న చదువుల తల్లి శ్రీ సరస్వతి మాత ఆలయంలో శ్రావణ మాసం మూల నక్షత్రం సందర్భంగా బుధవారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలో ఉదయం 6 గంటలకు అమ్మవారికి అభిషేకం నిర్వహించి సరస్వతి మాతను పసుపుతో అలంకారం చేసి భక్తులకు దర్శనం కల్పించారు. పూజా కార్యక్రమాల్లో భాగంగా సరస్వతి హోమం నిర్వహించారు. అలాగే పిల్లలకు అక్షరాభ్యాసం గావించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం గావించారు.